రోడ్లపై తిరుగుతూ నకిలీ కోవాను బన్కు అంటించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ ఘటన నిజామాబాద్లో వెలుగు చూసింది. ఓం వ్యక్తి తన పిల్లలకు కోవా బన్ తినిపించడంతో వాంతులు విరోచనాలతో ఆ వ్యక్తి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఆహార కల్తీ నియంత్రణ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆహార కల్తీ నియంత్రణ శాఖ సిబ్బంది శాంపిల్ సేకరించారు. కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఇందులో కోవా లేదని, చక్కెర, రవ్వ, డాల్డా కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే వాటిని పోలీసులకు అప్పగించారు. జిల్లా కేంద్రంలో యథేచ్ఛగా నకిలీ తినే పదార్థాలు అమ్ముతుంటే పట్టించుకునే నాదుడే కరువయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. कहाँ से आया? करण ये कितने गाड़ी निजाम बंद एक ही थे क्या है वो है हाँ कलाकार है ऐसा क्यों ऐसा है? रवा रवा चक्कर 2-3 मिलते रवा चक्कर అంటే చేస్తారా మామూలుగా అట్నే సార్ ఇదే నమ్ముతారా దీంట్లో ఏం కలుపుతారు ఇంకా ఓనర్ వాళ్ళు చక్కెర కలాకండ్ అట్లా కాదప్పా ఇప్పుడు ఏమేమి కలుపుతారు ఇంత చక్కెర పాలు కలాకండ్ మరి ఇప్పుడు ఎందుకు పట్టుకున్నారు ఆఫీసర్లు? ఏమో చెకప్ కోసం తీసుకొచ్చాము కవర్. మరి ఫుడ్ తిన్న ఎవరికి ఇబ్బంది అయిందంట, కడుపులో నొప్పి లేచిందంట, మోషన్స్ అయినాయంట, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. మేము అసలు ఇక్కడ లేము నిన్న మొన్న ఇక్కడ సెంటర్ పెట్టారు కదా, 3 రోజులే మేము ఇక్కడ లేక. మరి ఏడ తిన్నారు? స్టూడెంట్స్ పిల్లలు తిన్నారంట, విద్యార్థులు. ఎవరు సార్ నాకైతే తెలియదు. మేము పోదాం పోయి ఇవాళ వచ్చినాం. మేము కాబట్టి పెట్రోల్ రిసిప్ట్ ఉంది అక్కడ తీసుకున్న ఆశీల్లు. ఓనర్ ఎవరు దీనికి? కర్నూలు. ఇక్కడ ఎన్ని బండ్లు ఉన్నాయి నిజామాబాద్? ఒకటే